హలో ఫ్రెండ్స్, క్రిస్పీ జంతికలు ప్రిపరేషన్ చూద్దాము. హలో ఫ్రెండ్స్, ఈరోజు జంతికలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ పిండి అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను ఏమేమి యాడ్ చేశాను అంటే కొద్దిగా మినపగుళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్, అలాగే శనగపప్పు తీసుకున్నాను, జీలకర్ర తీసుకున్నాను కొంచెము, అలాగే ఇందులో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే అంతా నేను పిండి పట్టించేటప్పుడే పట్టించాను. వామ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇందులో తీసుకొని ఇగో ఈ విధంగా సాఫ్ట్గా ఇలా ఉండేటట్టు పట్టించాను. ఇంకా ఇందులో నేను పుట్నాలు అనేది కూడా యాడ్ చేశాను. అంటే కొంతమందికి ఇలా శనగపప్పుతో చేసినది తింటే కొందరికి బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, అలా ఇష్టంగా తినలేరు. ఈ విధంగా పిండి పట్టించుకొని ప్రిపేర్ చేసుకుంటే పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారుగా ఈ విధంగా నేనైతే బౌల్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో అనేది వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా చూసారుగా నేను ముందుగానే ఒకటి ఆల్రెడీ వేసుకున్నాను. ఇగో ఈ విధంగా అయితే మనకు వచ్చినాయి. మీరు కనుక ఇది చూసినట్టయితే చూడండి, ఇలా ఇంకోటి వేసుకున్నాను. ఇవి చిన్నపిల్లలకి స్నాక్స్ టైంలో కానీ ఇవ్వడానికి, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్. ఇలా ఇది చలికాలంలో, వర్షాకాలంలో అని అంటే కాలాలతో సంబంధం లేకుండా కూడా తింటారు. చూడండి, ఇక్కడ నేను చూపించాను కదా, ఈ విధంగా చాలా సాఫ్ట్గా స్మూత్గా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇందులో నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను, కానీ అంత చేయలేదు ఫ్రెండ్స్. ఇది మా పిల్లలకని చేశాను, మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా మీకు మీ రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఇలా కూడా ట్రై చేయండి, మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి, ఇంటిల్లిపాది అందరూ ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.